హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే నేను ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ శారీస్ అయితే మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియో అసలు ఆ శారీస్ ఇంత తక్కువ కాస్ట్ కి వస్తాయని అనిపిస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అయితే మీ ముందు చూపించబోతున్నాను. సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ఈ రోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ చూసేవాళ్ళు ప్లీజ్ అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి శారీస్ ఎలా ఉన్నాయని చూసేద్దాము. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. సో ఇవి కొంచెం బాందిని టైప్ శారీస్ అనమాట. ఇవి ఒకప్పుడు బాందిని డ్రెస్సెస్ అని వచ్చాయి కదా, అలాగే ఇప్పుడు బాందిని టైప్ శారీస్ ఇవి. సో ఇది ఫస్ట్ శారీ. ఇది వచ్చేసి ఇలాగా బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది, లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. అలాగే అక్కడక్కడ ఎల్లో కలర్ డిజైన్ కూడా వచ్చింది అనమాట. ఈ డిజైన్ లో ఇలాగ వచ్చింది. అండ్ ఇక్కడ పళ్ళు వచ్చేసి ఇలాగా బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇక్కడ అంతా కొంచెం గోల్డ్ కలర్ లో మనకి ఇక్కడ మొత్తం ఇలాగా మొత్తం డిజైన్ అయితే ఇచ్చేసారనమాట. సో ఇది శారీ అనమాట. సో ఓవరాల్ గా శారీ నేను ఎలాగా ఉందనేది మీకు తీసి చూపిస్తాను. సో ఇది పళ్ళు అండి. సో ఇది వచ్చేసి పళ్ళు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే. ఒకప్పుడు బాందిని డ్రెస్సెస్ అని వచ్చాయి కదా, సో ఆ డ్రెస్ టైప్ లో వచ్చాయి అనమాట. ఇది ఓవరాల్ గా శారీ లుక్ అయితే ఇలాగా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో ఇది దీనికైతే బ్లౌజ్ నేను స్టిచ్ చేయించాను అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. ఇది బ్లౌజ్. నేను అంటే ఈ బ్లౌజ్ అయితే నార్మల్ గానే స్టిచ్ చేయించాను. ఏంటంటే ఇది కొంచెం మన క్రష్ టైప్ లో వస్తుందండి. శారీ మొత్తం కూడా కొంచెం క్రష్ టైప్ లో వస్తుంది. సో అందుకే బ్లౌజ్ కూడా కొంచెం క్రష్ గా ఉండేలాగా కుట్టించుకోవాలి, కొంచెం క్రష్నెస్ ఉండేలాగానే కుట్టించుకోవాలి. మరి ఇలాగా విడదీసి మనం స్టిచ్ చేయించుకుంటే అంత లుక్ ఉండదు, దీనికి అంత బ్యూటీ రాదనమాట. ఏంటంటే ఈ శారీకి ఆ క్రష్ టైప్ లో వచ్చేది అదే బ్యూటీ అనమాట. సో అందుకే నేను బ్లౌజ్ కూడా అలాగా క్రష్ టైప్ లో ఉండేలాగానే స్టిచ్ చేయించాను అనమాట. సో ఇది బ్లౌజ్ అయితే నేను నార్మల్ గానే స్టిచ్ చేయించాను. బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత కూడా ఇలాగా క్రష్ గా ఉండేలాగానే నేను స్టిచ్ చేయించాను అనమాట. ఏంటంటే ఇలాగా మనం స్టిచ్ చేయిస్తేనే ఇది బ్యూటిఫుల్ గా అనేది ఉంటుంది. అందుకే నేను ఈ బ్లౌజ్ కూడా ఇలాగా స్టిచ్ అయితే చేయించేసాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అనమాట. ఇప్పుడు సెకండ్ శారీ చూపిస్తాను. సెకండ్ శారీ వచ్చేసి ఇలాగా బ్యూటిఫుల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చేసింది అనమాట. సో దీని మీద అయితే ఇలాగా చిన్న చిన్న స్పారోస్, ఇలా చిన్న చిన్న డాల్స్, అలాగే ఎలిఫెంట్స్ ఇలాగా అండ్ చిన్న చిన్న లీవ్స్ అండ్ ఫ్లవర్స్ టైప్ లో ఇలాగా షేప్ అయితే వచ్చింది అనమాట. ఇలాగ మొత్తం ఓవరాల్ శారీ మొత్తం ఇలాగైతే ఉందన్నమాట. ఇలాగా డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇదంతా ఎల్లో కలర్, మధ్యలో ఈ స్పారోస్ అనేవి ఎల్లో కలర్ తో అయితే మొత్తం ఫిల్ చేశారు. అలాగే ఇవి ఎలిఫెంట్స్ వచ్చేసి మధ్యలో పింక్ కలర్ చేశారు. అలాగే బార్డర్ వచ్చేసి కూడా ఇలాగా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చేసారండి. చాలా పెద్దగా ఎలిఫెంట్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ కింద అంతా ఇలాగా వచ్చింది, కింద అంతా ఇలాగా గోల్డ్ కలర్ దాంతో చిన్న చిన్న డిజైన్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ అంతా టెంపుల్, మనం మామూలుగా టెంపుల్ డిజైన్ అంటాం కదా, ఆ టెంపుల్ డిజైన్ ఇచ్చేసారనమాట. ఇదంతా ఓవరాల్ గా ఈ పళ్ళు పైన ఇలాగా బార్డర్ పైన ఇలాగా పైన వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ వర్క్ అయితే ఇచ్చేసారు. సో ఓవరాల్ గా మనకి శారీ లుక్ అయితే ఇలాగా ఉంటుంది. సో ఓవరాల్ శారీ కూడా ఇలాగే ఉంటుంది. నేను ఒకసారి మీకు ఓవరాల్ గా శారీ చూపిస్తాను. సో ఇది ఓవరాల్ గా శారీ అనమాట. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి, పార్టీ వేర్స్ కి అలాగా వెళ్తున్నప్పుడు మనం సింపుల్ గా కట్టుకోవాలంటే బాగుందనమాట. అండ్ శారీస్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి. అండ్ కట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే వస్తుంది, న్యూ లుక్ వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. సో పళ్ళుకి కూడా మనకి ఇలాగా పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఇచ్చేసారు. మన బార్డర్ కి ఏదైతే ఇచ్చారో అదే పళ్ళుకి కూడా సేమ్ వచ్చేసి సేమ్ డిజైన్ అయితే ఇలా ఇచ్చేసారు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇలాగా 2 ఎలిఫెంట్స్ కి మధ్యలో ఇలాగా మనకి ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ మోడల్లో కూడా డిజైన్ ఇచ్చేసారనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ కూడా ఇచ్చేసారు. ఇదంతా వచ్చేసి ఫ్లవర్ డిజైన్, ఇదంతా ఫిష్ డిజైన్ అనమాట. సో ఇది సెకండ్ శారీ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. అండ్ ఇవి చాలా లైట్ వెయిట్ అనమాట. ఈ శారీస్ అన్ని కూడా మనకు కట్టుకున్న పెద్దగా బరువు అనిపించవు, వెయిట్ అనిపించవు. సో ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎంతసేపు క్యారీ చేసినా మనకి శారీ అనేది వెయిట్ అనేది అసలు లేదు కాబట్టి ఎంతసేపు అయినా మనం క్యారీ చేయొచ్చు. మనం ఎక్కువసేపు క్యారీ చేసినా మనకి చికాకు అనేది రాదు. అండ్ ఈ సమ్మర్ లో గానీ, సమ్మర్ సీజన్ లో కూడా ఎంత స్వెట్టింగ్ వస్తున్నా కూడా ఈ శారీకి క్యారీ చేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ కూడా.
సో ఇవైతే వచ్చేసి నేను ఇది ఇప్పుడు చూపించాను కదండి, ఈ శారీ అండ్ నేను ఫస్ట్ శారీ చూపించాను కదా, ఈ 2 శారీస్ వచ్చేసి మనకి ఎంత 370 రూపీస్ పడ్డదండి. నేను ఆన్లైన్ లో తీసుకోలే, డైరెక్ట్ గా షాపింగ్ మాల్స్ కి వెళ్ళి తీసుకున్నాను అనమాట. సో ఈ శారీస్ అయితే 370 రూపీస్. ఇంత తక్కువ కాస్ట్ లో ఇలాంటి శారీస్ అంటే అన్బిలీవబుల్ అనమాట. చాలా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. వీటిలో ఇంకా కలర్ కాంబినేషన్స్ అలాగే డిజైన్స్ కూడా వెరైటీ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఆ శారీకి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలాగా స్టిచ్ చేయించాను అనమాట. సో ఇది శారీ బ్లౌజ్ అనమాట. ఇలాగా నేను బాడీ మొత్తానికి ఇలాగ పింక్ కలర్ పెట్టించి శారీలో వచ్చిన క్లాత్ తీసేసి నేను ఇలాగ హ్యాండ్స్ కి పెట్టించాను. అండ్ దీనికి వచ్చేసి నేను పఫ్ పెట్టించానండి. హెవీ పఫ్స్ కాకుండా సెమీ పఫ్ అయితే పెట్టించాను అనమాట. ఇది ఇలాగ బ్లౌజ్ అయితే ఇలాగ స్టిచ్ చేయించాను అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ శారీ ఏంటో చూసేద్దాము. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలాగ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఈ శారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ఇలాగా చూస్తుంటేనే మీకు తెలుస్తుంది, కలర్ కాంబినేషన్ కూడా జస్ట్ వావ్ అన్నట్టుగా ఉంది, చాలా సూపర్ గా ఉంది. సో ఇదంతా కూడా మనకి పీకాక్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇదంతా పీకాక్ డిజైన్. సో పీకాక్ డిజైన్ అండ్ అక్కడక్కడ మొత్తం వచ్చేసి ఇలాగా చిన్న చిన్నగా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఓవరాల్ శారీ మొత్తం ఇలాగే ఉంది. సో నేను ఇప్పుడు చూపించే శారీస్ అన్ని కూడా ఇలా క్రష్ టైప్ లోనే వస్తాయండి, ఒక బాందిని టైప్ లో వస్తాయి. సో ఇది ఓవరాల్ గా శారీ అనమాట. ఇలాగా ఉంది ఓవరాల్ శారీ అయితే. సో మొత్తం పీకాక్ డిజైన్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్స్ తో ఇచ్చేసి మనకి పెయింట్ అనమాట. సో గోల్డ్ కలర్ పెయింట్ తో ఇలాగా మొత్తం ఇచ్చేసారనమాట. ఇక్కడ చూపిస్తున్న మీకు షైన్ అవుతుంది కూడా, చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో మనం నైట్ పార్టీ వేర్ కి వేసుకున్నా, డే టైమ్ లో వేసుకున్నా కూడా ఈ గోల్డ్ మొత్తం పెయింటింగ్ మొత్తం షైనింగ్ అయితే వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కింద వచ్చేసి బార్డర్. ఇది ఓవరాల్ గా శారీ అనమాట. చూడండి పీకాక్ డిజైన్స్ మంచి కలర్ఫుల్ బ్యూటిఫుల్ కలర్ తో కాంబినేషన్ తో ఇచ్చేసారు. ఇది కూడా పీకాక్ కలర్స్ అంతా కూడా మనకి మంచిగా రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చేసారు. ఇలాగ పీకాక్ డిజైన్ మొత్తం రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ఈ ఫ్లవర్స్ వచ్చేసి లైట్ గోధుమ కలర్ లో ఉన్నాయన్నమాట. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంది. సో ఇప్పుడు ఓవరాల్ గా శారీ ఎలాగా ఉంది అనేది చూసేద్దాము. ఓవరాల్ గా శారీ లుక్ అయితే ఇది వచ్చేసి కట్టు చెంగు అనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా జస్ట్ వావ్ అన్నట్టుగా ఉందన్నమాట. సో ఇది కూడా మనకు వచ్చేసి 375 రూపీస్ కే వచ్చిందండి. సో ఇంత తక్కువ కాస్ట్ లో ఇంత శారీస్ అయితే మనకి ఎక్కడా దొరకవు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ కూడా. ఇది ఓవరాల్ శారీ లుక్ అనమాట. ఇది దీనికైతే కట్టు చెంగు అలాగే పైట చెంగు రెండు సేమ్ గా ఇచ్చేసారు. కొంచెం డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. కానీ ఓవరాల్ గా శారీ లుక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎవరికైనా నచ్చితే ఇలాంటివి తీసుకోండి. మనకి చాలా తక్కువ కాస్ట్ లో పార్టీ వేర్ శారీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. చాలా సూపర్ గా ఉన్నాయి. అండ్ శారీ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మీకు మామూలుగా ఇక్కడ చూపిస్తుంటే అర్థమైపోతుంది శారీ క్వాలిటీ అనేది ఎలాగా ఉంది అనేది. సో శారీ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూడండి ఇలాగ పెట్టి చూపిస్తున్నాను. మీకు హ్యాండ్ కూడా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఇంత తక్కువ కాస్ట్ లో ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న శారీస్ అయితే మనకు దొరకవు. సో చాలా బాగున్నాయి అనమాట. మీకు ఎవరైనా నచ్చితే ఇలాంటి శారీస్ అయితే పర్చేస్ చేయొచ్చు, ఎటువంటి డౌట్ లేకుండా. ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అనమాట. ఇది వచ్చేసి మనకి రామా కలర్ లో వచ్చేసింది. రామా కలర్ అలాగే మనకు పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది. మధ్యలో అంతా మనకు రోజ్ ఫ్లవర్ కాంబినేషన్ ఇచ్చేసారనమాట. మంచిగా రోజ్ ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో వచ్చేసాయి. ఇది వచ్చేసి ఎల్లో, బ్లూ, పింక్ అండ్ కింద లీవ్స్ వచ్చేసి మనకి లైట్ వైటిష్ కలర్ లో ఇచ్చారనమాట. అలాగే ఈ బార్డర్ మొత్తం వచ్చేసి ఎలాగా ఈ బార్డర్ అండి అంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ ఇచ్చారు కదా, ఈ ఫ్లవర్ చుట్టూ బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ పెయింట్ తో హైలైట్ అయితే చేశారు. ఇలాగా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. ఇలాగా చూడండి ఇక్కడ మీకు ఈజీగా కనిపిస్తుంది. ఓవరాల్ శారీ అయితే ఇలాగా ఉందన్నమాట. కాకపోతే దీంట్లో కొంచెం మనకి బ్లౌజ్ అయితే కొంచెం చిన్నగా ఉందండి. ఈ శారీకి అయితే నేను బ్లౌజ్ తీపిలేదు, చూపిస్తాను అది. సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇంత చిన్నగా వచ్చింది అనమాట. అంటే ఏంటంటే మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ అయితే ఓకే, మనకు సరిపోతుంది. కానీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ సరిపోదు. కానీ అలాగని మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్లౌజ్ తక్కువ ఇచ్చినా కూడా, అంటే ఈ బ్లౌజ్ లెంత్ మనకు తక్కువ ఇచ్చినా కూడా, అంటే ఒక 60 సెంటీమీటర్స్ ఇచ్చాడు, 80 సెంటీమీటర్స్ బదులు ఇది తక్కువ ఇచ్చినా కూడా శారీ లెంత్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చేసారు. ఇదంతా మనం ఇక్కడ మళ్ళీ ఈ శారీలోనే దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చారనమాట ఇలాగా. సో మనకి ఇదంతా కలిపితే ఆల్మోస్ట్ మనకి 1 మీటర్ ఉంటుంది, 1 మీటర్ పైనే ఉంటుంది. సో మనకు కావాలి అనుకుంటే ఇవి మన హ్యాండ్స్ కి గానీ పెట్టించుకోవచ్చు, లేకపోతే ఇది బాడీకి పెట్టించుకొని ఇది హ్యాండ్స్ కి పెట్టించుకోవచ్చు. అలాగా మనం ఆల్టర్నేట్ గా ఇవి 2 క్లాత్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. సో మామూలుగా దీనికైతే అంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అండి. ఇవి వచ్చేసి 375 రూపీస్. ఇప్పటి వరకు మీకు చూపించిన 3 శారీస్ వచ్చేసి 375, 370 ఏమో పడ్డాయి. ఇది వచ్చేసి అయితే 500 శారీ అనమాట.
ఇది దాని మీద ఒక 150 రూపీస్ ఎక్స్ట్రా అంతే. ఇది కానీ దీనికి ఇలాగా ఎక్స్ట్రా అయితే వచ్చాయి. కానీ ఆ శారీస్ కూడా బ్లౌజ్ చిన్నగా వచ్చినా కూడా శారీ లెంత్ అయితే చాలా ఇచ్చారు. మనకు కావాలంటే శారీలో కట్ చేసుకుని మనం స్టిచ్ అయితే చేయించుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇదనమాట ఈ శారీ లుక్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఓవరాల్ గా శారీ లుక్. సో మనం సింపుల్ హల్దీ ఫంక్షన్స్ కి అలాగే వెళ్ళినా కూడా వీటిలో ఎల్లో కలర్ ఉంది కదా, ఆ కలర్ అలాగా శారీస్ మనం కట్టుకోవచ్చు. చిన్న ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా అలాంటి వాటికి మనం బర్త్డే ఫంక్షన్స్ అలాంటివి ఉన్నా కూడా ఇవి మనం సింపుల్ గా క్యారీ చేయొచ్చండి. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట. సో శారీ చూడండి ఎంత గోల్డ్ కలర్ ఎంత షైన్ అవుతుందో. సో దాని మీద అంటే ఇప్పుడు నేను చూపించిన 3 శారీస్ మీద ఈ శారీ మీదకి గోల్డ్ కలర్ అనేది ఇంకా థిక్ గా ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ పెయింట్ ఇంకొంచెం హెవీగా ఇచ్చారనమాట. సో చూడండి ఎంత షైన్ అవుతుందో అసలు. ఆ ఫ్లవర్ మీద మొత్తం గోల్డ్ కలర్ పెయింట్ వేశారనమాట. దానికి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది ఈ పెయింట్ కి. దానికైతే ఈ పెయింట్ అలా లేదు. అండ్ బార్డర్ కి వచ్చినా కూడా దీనంత షైనింగ్ అవి లేదు అనమాట. ఇవి చాలా షైనింగ్ ఉంది కాబట్టి దీనికి ఒక 120 రూపీస్ ఎక్స్ట్రా అండి అంతే, అంతకు మించి అయితే ఏమీ లేదు. ఓవరాల్ గా శారీ లుక్ అయితే ఇలాగా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే అన్డౌటెడ్లీ కొనొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఈ శారీ అనమాట. ఈ శారీలో బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్ చేయించుకోలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ శారీ ఏంటో చూసేద్దాము. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలాగ లైట్ కనకాంబరం కలర్ అంటాం కదా, ఆ కలర్ కాంబినేషన్ తో వచ్చిందనమాట. ఈ శారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పార్టీస్ కి వెళ్ళినా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా ఈ శారీసే ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఎక్కువ మంది ఇవే శారీస్ వేర్ చేసుకుని వస్తున్నారు అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓవరాల్ శారీ మొత్తం మనకి ఇలా కట్ వర్క్ వచ్చేసింది. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ గా ఉంది కట్ వర్క్ కూడా. సో ఇలాగా కట్ వర్క్ అయితే వచ్చేసింది. కట్ వర్క్ వచ్చేసి ఇలాగా చిన్న డిజైన్ అయితే ఇచ్చేసాడు అనమాట. టెంపుల్ షేప్ లో కొంచెం మనకి ఇలాగ చిన్న డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇదంతా కూడా వైట్ స్టోన్స్ తో చేశారండి. బ్యాక్ సైడ్ కి తిప్పి మనం ఇలాగ ఐరన్ చేసుకుంటే ఇవి అసలు ఈ స్టోన్స్ కూడా మనకి పోవు. చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి ఇదంతా మనకి వైట్ కలర్ స్టోన్స్ అన్నమాట. అండ్ ఇదంతా కూడా స్టోన్ వర్కే ఇచ్చేసారు. ఓవరాల్ శారీ మొత్తం ఇలాగా కట్ వర్క్ వచ్చింది. మనం ఇలాగా ప్లీట్స్ వేసుకున్నా లేకపోతే సింగిల్ పళ్ళు వేసుకున్నా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. ఇది లైట్ కనకాంబరం కలర్ అంటాం కదా, ఆ కలర్ వచ్చేసింది అనమాట. కాకపోతే ఈ శారీ అయితే కొంచెం కాస్ట్ అనమాట. ఇది వచ్చేసి 2700 రూపీస్ పడిందండి. అండ్ ఓవరాల్ గా లుక్ అయితే ఇది కంప్లీట్ గా మొత్తం ఇలాగా మనకి కట్ వర్క్ అయితే వచ్చేసింది. ఫుల్ శారీ కట్ వర్క్ వచ్చేసింది. అండ్ ఇది కొంచెం వెయిట్ అండి, మరి అంత హెవీ వెయిట్ అని చెప్పను, కొంచెం లైట్ వెయిట్, కొంచెం అయితే వెయిట్ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా మనకి ఇలాగా స్టోన్ వర్క్ ఇచ్చేసారు కాబట్టి ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి ఇలాగా వెయిట్ ఉంది. కానీ సింపుల్ గా మనం డే టైం అయినా నైట్ టైం అయినా మనం ఏ పార్టీస్ లోకైనా కట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట. సో పళ్ళు మొత్తానికి కూడా అక్కడక్కడ మొత్తం ఇలాగా ఓవరాల్ స్టోన్ వర్క్ అయితే చేసేసారు. ఇదంతా కూడా వైట్ కలర్ స్టోన్స్ అనమాట. సో కుందన్స్ ఇవి జస్ట్ స్టిక్ చేశారు, వాళ్ళు గమ్తో అతికిచ్చారనమాట. కానీ మనకైతే ఎటువంటి ఊడతాయి అనేది అయితే ఏమి లేవు. ఇదంతా చూడండి ఇది కంప్లీట్ గా వర్క్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ స్టోన్స్ అంతా ఓవరాల్ శారీకి అయితే లేదు, హాఫ్ శారీ టైప్ లో ఇచ్చేసారనమాట. ఇది పళ్ళుకైతే ఇలాగా ఫుల్ గా ఉన్నాయి. ఈ వైట్ కలర్ స్టోన్స్ అనేవి ఫుల్ గా ఇచ్చేసారు. దాని తర్వాత వచ్చేసి ఇగోండి మనకి ఇక్కడ వరకే ఉంది, తర్వాత ఇక్కడ నుంచి కింద లేదనమాట ఈ స్టోన్స్. అంటే మనకు హాఫ్ శారీ టైప్ లో వచ్చింది అనమాట. ఇది ఓవరాల్ గా వచ్చేసి ఇలాగా హాఫ్ శారీ టైప్ లో వచ్చింది. ఇదిగోండి ఇది మొత్తం హాఫ్ శారీ టైప్ లో వచ్చింది. ఇదంతా ఓవరాల్ గా శారీ. అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ కి అలాగే బ్యాక్ నెక్ కి అయితే ఇలాగా ఇదైతే ఇచ్చారనమాట. సేమ్ ఇదే డిజైన్ ఇచ్చారు. బట్ నేను అది బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ కట్టు చెంగు వైపు అయితే మనకి కొంచెం ప్లెయిన్ గా ఇచ్చారు. ఏంటంటే మనం కట్టు చెంగు వైపు ఇలాగా మనం లోపల ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు, మనం శారీ పెట్టికోట్ కి ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే ఇక్కడైతే కొంచెం ఈ పార్ట్ అయితే ప్లెయిన్ గా ఇచ్చారనమాట. రిమైనింగ్ అంతా ఇలాగా బ్యూటిఫుల్ గా వర్క్ తో అయితే ఇచ్చారు. మన సింగిల్ రౌండ్ కి మాత్రమే ప్లెయిన్ గా వస్తుంది. రిమైనింగ్ నుంచి మనకి అంతా ఇలాగా బ్యూటిఫుల్ గా వర్క్ అయితే వచ్చేస్తుంది. ఈ శారీ ఒకటే కొంచెం కాస్ట్లీ అండి, ఎందుకంటే ఇదంతా స్టోన్ వర్క్ ఇచ్చారు కాబట్టి కొంచెం ఇలాంటి శారీస్ అయితే కాస్ట్లీ ఉంటాయి. ఇది వచ్చేసి నాకైతే 2700 పడింది. బట్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అనమాట. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఈ శారీస్ మీరు తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. జస్ట్ 370 రూపీస్ అండ్ 500 రూపీస్. ఇంకొక శారీ వచ్చేసి 2500 రూపీస్. సో రీజనబుల్ రేట్స్ అనమాట. సో ఇదే ఈ రోజు శారీ కలెక్షన్స్. ఈ శారీస్ లో మీకు ఏ కలర్ శారీ అనేది నచ్చిందో కింద కమెంట్
కామెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేసేయండి. సో ఇదేనండి ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు చేసే ఒక్క లైక్ కూడా నాకు చాలా హెల్ప్ అవుతుందని గుర్తుంచుకోండి. సో లైక్ అయితే చేయండి వీడియో నచ్చితే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టేసేయండి. అసలు గంటల సౌండ్ అయితే నాకు వినపడట్లేదు, మీరు కొట్టే సౌండ్ కి నా చెవులు మారుమోగిపోవాలన్నమాట. సో అలాగా ఉండాలి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. చేసుకోవచ్చు కదా.